పంజాబీ డ్రెస్సు కుట్టడం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. ఈ లైనింగ్ మీదే ఈ డ్రెస్కి పైపింగ్ ఉన్నది. కచ్చా అనేది బయటికి కనబడకుండా ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ అనేది క్రాస్ ముక్క తీసుకోవాలి, ఇలా జాయింట్ చేసేసుకోవాలి. పైపింగ్ ముందు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ముందు పైపింగ్ని ఇలా దారాన్ని పెట్టేసుకొని ముందు కుట్టేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్కున్న హ్యాండ్స్కి మాత్రమే పైపింగ్ ఉంది దీనికి. ఈ డ్రెస్కి వాళ్ళు బ్యాక్ సైడ్ వద్దన్నారు, పెట్టట్లేదు. దారాంతో పైపింగ్ వేసుకుంటే చూడడానికి నీట్గా అనిపిస్తుంది, బోటెక్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా ఎగస్ట్రా కచ్చా అంతా, ఇదంతా ఒక పాదం అంతా ఉంచేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. ముందు కట్ చేసేసుకోవాలి. ఇది దీన్ని లోడింగ్ పైపింగ్ అనేది అంటారు. లోడింగ్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది చూడండి. ఇలా మొత్తం క్లాత్ మొత్తము ఇట్లనే కట్ చేసేసుకోవాలి. లోడింగ్ పైపింగ్ అయితేనే ఇలా కట్ చేయాలి, మామూలు పైపింగ్ అయితే క్లాత్ అనేది ఉంచుకోవాలి ఫోల్డింగ్ కోసమని. ఓకేనండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్ తీసేసుకుందాం. ఇవ్వండి, ఈ మార్కింగ్ వేసి ఉన్నది కదా, ఇటువైపే క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇవ్వండి ఇలా సేమ్ మనము క్లాత్ ఎలాగ పెట్టుకుంటాం, నెక్కి క్లాత్ తిప్పుకుంటాం అట్లనే. దీన్ని లోడింగ్ పైపింగ్ అని అంటారు. ఇలా కుట్టేసుకోవడం. ముందు లైనింగ్ మీద కుట్టేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ తీసుకొని దీనిపైన మళ్ళీ కుట్టాలి. అప్పుడు ఈ కచ్చా అనేది కనబడదు బయటకి. కొంతమంది మాకు లోడింగ్ పైపింగ్ కావాలండి, కచ్చా కనబడకుండా కావాలి అని అడుగుతారు కదా, వాళ్ళంటే వాళ్ళకి ఇలా కుట్టి ఇవ్వండి, మంచిగా ఉంటుంది. చూడడానికి బ్యాక్ సైడ్ కచ్చా గట్టే ఉండదు, మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇవ్వండి, ఇలా వచ్చింది కదా. దీని మీద ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తా. ఇదిగోండి మెయిన్ పార్ట్ ఇది. ఓకేనా, ఇవ్వండి మెయిన్ సీదాలో వేసుకొని ఈ లైనింగ్ అనేది ఉల్టాలు వేయి, అంటే ఇటువైపు మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఇది అనేది మెయిన్ పార్ట్ మీద ఇట్లా ఉండాలన్నమాట. అప్పుడు కచ్చా అనేది లోపల వైపుకి వెళ్ళిపోద్ది. ఇవ్వండి, మొత్తం నీట్గా ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి మంచిగా నీట్గా. ఓకేనా, ఇప్పుడు కుట్టేసుకోవడమే సేమ్ ఎట్లా. ఇప్పుడు కుట్టు ఉన్నా కదా, ఈ కుట్టు పైన కుట్టు అనేది వేసుకొని ఇక్కడ కొంచెం లాక్ చేసుకొని కుట్టు పైన అలా కుట్టేసుకోవడమే. ఇవ్వండి, ఇలాగ రౌండ్ తిప్పేసుకోండి. సేమ్ కరెక్ట్ కుట్టు పైన పడాలి, దారాన్ని మీదకి ఎక్కించకండి, కుట్టు మీదే కరెక్ట్గా రావాలి. అప్పుడైతేనే మీకు నీట్గా కనబడుతుంది పైపింగ్ వేసినాము, ఎలా వేసాము ఏంటి అనేది చూడడానికి నీట్గా అనిపిస్తుంది. మీకు ముందు ఏమైనా కచ్చా గట్ట ఏమైనా కొంచెం అప్ అండ్ డౌన్ ఎక్కువ తక్కువ ఉంటే ఇలా సెట్ చేసుకోండి ముందుగా, నీట్గా వచ్చిందా లేదా అని చూడండి. అంతా ఒకటే లెవెల్ మీద వచ్చింది. కాకపోతే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ లోపల ఉంది కదా, ఈ మెయిన్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం. ఇవ్వండి, తర్వాత ఈ రౌండ్ ఆఫ్లో ఇలా చిన్నగా ఘాట్లు పెట్టేసుకోండి. రౌండ్ అనేది మంచిగా కూర్చుంటుంది అన్నమాట. నెక్ ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ కూర్చుంటుంది మంచిగా. ఓకేనా, చిన్నగా అది మళ్ళీ మనం కుట్టేసాం కదా, ఆ కుట్ట అనేది కట్ అవ్వకుండా కట్ చేయండి, చూసుకోండి నిదానంగా. ఓకేనా, ఇలా ఇవ్వండి, అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. ఇవ్వండి, చూసారు కదా,
ఇవ్వండి చూడండి వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన కుట్టేసుకుందాం. ఇవ్వండి, ఇది పైపింగ్ వేసేటప్పుడు కంపల్సరిగా వన్ సైడ్ పాదం అనేది ఉండాలి, ఉంటేనే మీకు పైపింగ్ వేయడానికి వస్తుంది. టూ సైడ్ పాదంతో ఈ పైపింగ్ అనేది మంచిగా రాదనమాట. థ్రెడ్ పైపింగ్ అనేటప్పుడు కంపల్సరిగా వన్ సైడ్ పాదాన్ని మనం తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ సైడ్కి కరెక్ట్గా కుట్టేసుకోవడమే. కింద లైనింగ్ క్లాత్ అనేది ఇలా కింద గుంజుకోండి, మళ్ళీ పైన పైకి లేసినట్లు కదా అట్లా వస్తుంది. కిందకి లాగేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా మంచిగా ఈ పైపింగ్ ఎలా అయితే వేసుకున్నామో ఆ పక్కన అట్లా కుట్టేసుకోవాలి. అప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కదలకంట ఉంటుంది పైన కుట్టేయడం వల్ల. అయిపోయింది పైపింగ్ వేయడం. ఓకేనా, ఇవ్వండి. ఇప్పుడు ఇంక ఇది తీయొద్దు, ఇట్లనే పెట్టేసుకొని హ్యాండ్స్కి కూడా వేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా అంతే సేమ్, చేతులు కూడా పైపింగ్ ఉన్నది, చేతులు కూడా ఇట్లనే సేమ్. ఇవ్వండి సేమ్ అంతేనండి. ఇవ్వ ఇట్లనే ఖర్చు అంత మందం పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. దీనికి కూడా క్లాత్ అందే కనబడదు, ఓన్లీ పైపింగే కనబడుతుంది, మనం వేసినట్లు కూడా కనబడదు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మన డ్రెస్ మనమే కుట్టుకోవచ్చు అండి సింపుల్గా. అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని సేమ్ ఇందాక ఫ్రంట్ ఎట్లా అయితే మనం కుట్టేసుకున్నామో అట్లనే హ్యాండ్ కూడాను ఇది సీదాలా పెట్టుకొని ఇది ఉల్టాలా పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవడమే. అదే సేమ్ మళ్ళీ అదే టిచ్చింగ్ పైన కుట్టేసేసుకొని రివర్స్ చేయడం అంతే. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇవ్వండి చూడండి, అస్సలు కచ్చా అందే కనబడదు, చూడండి ఓన్లీ పైపింగే కనబడుతుంది. ఎంత నీట్గా ఉంది చూడండి, ఏది సేదనో ఏది ఉల్టా అనేది కూడా తెలియదు అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి, చూసారా. ఇంకా ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఉంది కదా సేమ్, అది కూడా అట్లనే కుట్టేసుకుందాం. లోడింగ్ పైపింగ్ చాలా ఈజీ, ఇంకా నార్మల్ పైపింగ్ కంట. ఇంకా అది ఫోల్డింగ్ చేయాలి, కచ్చాని మళ్ళీ రివర్స్ చేయాలి అంతా. ఈ లోడింగ్ పైపింగ్ జస్ట్ పైపింగ్ రెడీ చేసి కట్ చేసుకొని కుట్టేసుకుంటే అయిపోద్ది, చాలా సింపుల్. దీనిపైన ఇట్లా మళ్ళీ మెయిన్ పార్ట్ మీద ఇట్లా కుట్టేసేసుకోవాలి. మంచిగా పెట్టేసుకొని క్లాత్ని ఇట్లా కుట్టేసుకోండి. ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి, చూసారా. చూడండి ఎంత సన్నగా ఉంది పైపింగ్, చూడండి బొటెక్ స్టైల్లో ఉంది పైపింగ్. ఇంకో హ్యాండ్ కూడా అట్లనే కుట్టేసుకుందాం. పైపింగ్ వేయాలంటే కంపల్సరీగా ఈ పాదాన్ని అయితే ఉండాలి. ఇవ్వండి అయిపోయింది కదా. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇది తీసేసి నార్మల్ది మనం ఎప్పుడు కుట్టుకున్న పాదాన్ని పెట్టేసుకుందాం. ఇవ్వండి ఇలాంటిది వన్ సైడ్ పాదం అంటారు దీన్ని. ఇలాంటి పాదం ఉంటేనే ఈ పైపింగ్ అనేది వేయడానికి వస్తుంది అన్నమాట. ఇవ్వండి ఇప్పుడు మనం నార్మల్ పెట్టుకున్న పాదాన్ని పెట్టేసుకుందాం. తర్వాత లైనింగ్ ఉన్న మెయిన్ పార్ట్ అనేది కుట్టేసుకుందాం. చూసారా అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ మొత్తం మెయిన్ పార్ట్ లైనింగ్ లెవెల్ మీద కట్ చేసేసుకోవాలి.
కుట్టేస్తున్నా. ఫ్రంట్ 2 వైపులు సేమ్ ఉన్నా లేవన్నది కూడా చెక్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు, లేదంటే ఉల్టా అయిపోద్ది. 2 బ్యాక్ సైడ్ వచ్చేసిందనుకో మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనమాట. కటింగ్ చేసే ముందలా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇట్లా ఫ్రంట్లు 2 ఇలా ఎదురెదురుగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు అయిపోయింది. ఇందాక మనం ఫ్రంట్ పార్ట్లోనే పైపింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది లైనింగ్ ఉన్న మెయిన్ పార్ట్ అనేది కుట్టేసుకుందాం. పెట్టేసుకొని నీట్గా కుట్టేటప్పుడు మాత్రము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డ్రెస్సు, ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటే కుట్టండి. రెండు వైపులు ఖర్చు అనేది కంపల్సరీగా చూసుకోండి. ఇక్కడ వరకు కుట్టేసుకొని ఇక్కడ ఆపేయండి, ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి. మళ్ళీ కింద నుండి కూడా అట్లనే కుట్టేసుకుంటాం. చూసుకోవాలి ఫోల్డింగ్ ఎక్కడ ఉన్నదా ఏంటని చూసుకుంటా ఇలా కిందకి ఇట్లా నెట్టేయండి క్లాత్ మొత్తం. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టేసుకుందాం. లైనింగ్ మొత్తం అతకు కుట్టేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. లైనింగ్ లెవెల్ మీద మెయిన్ పార్ట్ అనేది చూసుకుందాం. ఇలా ఉంది కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇవ్వండి, ఈ సైడ్లో మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ లెవెల్ మీద. మనము కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కుట్టేటప్పుడు మనకు ఇంకా సైడ్లో అటాచ్ చేసినట్టు కనబడడానికి అనేది ఇక్కడ ఘాట్లు పెట్టేసుకుందాం. ఓకేనా, కట్ చేసేసుకున్న తర్వాత అయిపోయిందండి ఇది కట్ చేయడం. ఇప్పుడు కింద లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇట్లా చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవడం సైడ్లో మొత్తం. ఓకేనా, ఇవ్వండి ఇలా సర్దేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్లో కుట్టేవచ్చు.
ఫోల్డింగ్ ఎక్కడైనా ముడతలు ఏమైనా ఉందేమో చూసుకొని చూసుకోవాలి. ఇది క్లాత్, మెయిన్ క్లాత్ నేను ఐరన్ చేయలేదు, ఫోల్డింగ్గా ఉంది క్లాత్. ఇక్కడ దారం అయిపోయిందండి, అందుకని నేను చూసుకోలేదు. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. లైనింగ్ లెవెల్ మీద మొత్తం మెయిన్ పార్ట్ మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ నెక్ అనేది నెక్ పీస్ పేపర్ పీజింగ్తో నెక్ అనేది అతకబెట్టేసుకొని సేమ్ ఈ రౌండ్ ఎలా ఉంది అట్లా అనేది నెక్ తీసుకొని కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది డాట్ వేసుకుంటే నడుము దగ్గర మంచిగా షేప్ కనబడుతుంది. డాట్ అనేది కంపల్సరీగా పంజాబీ డ్రెస్కి వేసుకోండి, వేసుకుంటేనే బాగుంటుంది చూడడానికి. ఫిట్టింగ్ ఎంత లావుగా ఉండే వాళ్ళకైనా మంచిగా సన్నగా కనబడుతుంది అక్కడ వేయడం వల్ల ఫిట్టింగ్ అనేది. చాలామంది బ్యాక్ సైడ్ డాట్ పెట్టరు, పెట్టి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మీకే. అయిపోయింది కదా, ఇప్పుడు ఈ నెక్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇది పేపర్ పీజింగ్ అనేది ఇలా తీసేసుకొని లైనింగ్ మీద అతక పెట్టేసుకొని ఇలా ముందు కచ్చా అనేది కుట్టేసుకోవాలి. ఈ కచ్చా అనేదంటే ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉందని తీసేయండి, నీట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు మనకి దాంట్లో ఇట్లా ఉంటే చిరాగ్గా ఉంటుంది. నీట్గా ఇలా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకొని దానికి అటాచ్ చేసేసుకోవడం. బ్యాక్ పార్ట్కి కుట్టేసుకోవాలి. ఇది ఈ లైనింగ్ కట్ చేసుకొని ఈ పేపర్ పీజింగ్ అనేది బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోవడం. ఇవ్వండి, సీదా వైపు, ఉల్టా వైపు కాదు, మెయిన్ పార్ట్ వైపు కుట్టుకోవాలి. ఇవ్వండి, ఇట్లా పెట్టేసుకోవాలి. చూసుకోవాలి, నెక్కని ఇలా ఇలా ఇట్లా సెట్ చేసుకొని చూడండి. ఇది సేమ్ పాదం వరుస ఇలా ముందు స్టార్టింగ్ రబ్ చేసుకోవాలి. అంతే, ఇలా రౌండ్గా నెక్ అనేది కుట్టేసుకోవాలి అంతే. అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి కొంచెం నీట్గా రాలేదు. ఇప్పుడు రౌండ్గా కచ్చా అంది ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకసారి కుట్టేసుకోవాలి. కట్ చేసేటప్పుడు దారం తెగిపోతుంది, చూసుకోండి. ఇట్లా గోళ్ళతోనే ఇట్లా అనేసుకొని దీన్ని లోపల వైపుకి నెట్టేయాలి క్లాత్ మొత్తం ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా అనేసుకొని ఇప్పుడు దీనిపైన కుట్టేసేసుకోండి.
నెట్టేసుకొని బ్యాక్ సైడ్ కుట్టేసుకున్నాం కదా, ఇట్లా కట్ చేసేసుకొని ఇవ్వండి. ఇదంతా హెమ్మింగ్ పెట్టేసుకోవాలి, హెమ్మింగ్ చేతి పని పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఇక్కడ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అనేది ముందు కుట్టేసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ ఇట్లా పెట్టేసుకొని సీదాలో బ్యాక్ పెట్టేసుకోండి, ఫ్రంట్ తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఇది సీదాలో పెట్టేటప్పుడు ఇగో ఇది కూడా సీదాకి రావాలి, రెండు ఇలా ఉండాలి. ఇది సీదా, ఇది సీదా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది కుట్టేసుకోండి. అంతేనండి. తర్వాత చేతులు కుట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా కుట్టుకోవాలో చూడండి. హ్యాండ్స్ తీసుకొని ఈ ఫ్రంట్ వైపు ఫ్రంట్ రావాలి చూసుకోండి. హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు కూడా ఫ్రంట్ వైపు మనము రాసుకుని గుర్తు పెట్టుకున్నాం కదా, అటువైపు మాత్రం ఫ్రంట్ రావాలి. ఇది ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్నాం కదా షోల్డర్కి, షోల్డర్ కుట్టుకుని ఈ ఘాటు ఇలా దానిపైన ఈ ఘాటు అనేది పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. స్లీవ్ పైన స్లీవ్ను మెయిన్ బాడీ పార్ట్ అంతా ఒకటే లెవెల్గా క్లాత్ పట్టుకోవాలి, పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ నుండే కుట్టాలి ఎప్పుడైనా, స్లీవ్ సైడ్ నుండి కుట్టొద్దు. అలా కుడితే మళ్ళీ ఫిట్టింగ్ మంచిగా నీట్గా రాదనమాట. సెంటర్ నుండే కుట్టండి, అట్లనే నేర్చుకోండి, అదే పద్ధతి. రెండు కుట్లు వేసుకోండి, ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా తీసేసుకొని కుట్టేసుకుందాం. అక్కడ చిన్నగా ఏమైనా ఇచ్చి తక్కువ వస్తే అట్లా కట్ చేసుకుందాం. మెయిన్ పార్ట్ అస్సలు కనబడట్లేదు, ఏదైనా సేమ్ కలర్లో ఉంది.
హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది సెట్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు సైడ్లు కుట్టేసుకోవడమే. చేయి లూజు 10.5 ఉంది ఈవిడిది, కస్టమర్ది. ఇవ్వండి. ఐదు పావు అనేది పెట్టేసుకున్నాం. 5.5 ఉంది కదా, 10.5 ఉంది. ఫస్ట్ రబ్ చేసుకోండి. సంకలోజు ఎంత ఉన్నది అనేది అంత పెట్టేసుకోండి. 7 ఇంచులు అంటే 14 ఇంచులు ఉంటుంది సంకలోజు. సంకలోజు చూసుకుంటా ఇక్కడికి కుట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ వేస్తాం కదా, దాని లెవెల్గా కుట్టేసుకోండి. సైడ్లో ఇక్కడ ఘాట్లు పెట్టాం కదా, సైడ్ ఓపెన్కి సేమ్ 2 సేమ్ పెట్టుకొని సమానంగా. తర్వాత ఇటువైపు కూడా అంతే. చేయి లూజు కూడా ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా, అది ఎంత ఉందో చూసుకుంటూ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతే పెట్టేసుకోండి. ఓకేనా, తర్వాత ఇది కూడా సంకలూజు ఎక్కడ ఎంతవరకు మనం కుట్టేసుకున్నామో చూసుకుంటూ అక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ ఖర్చు దగ్గరికి వచ్చింది. ఇది కూడా అంతే సేమ్ అదే కుట్టు లెవెల్ మీద మార్కింగ్ చేసింది కదా, సేమ్ అట్లనే కుట్టేసుకోండి. తర్వాత రెండో కుట్టు ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోండి. వాళ్ళకి లూజు టైట్ కావాలన్నప్పుడు వాళ్ళు ఇప్పేసుకుంటారు. కొంచెం మాకు టైట్ అయ్యింది, ఎప్పుడైనా లావ్ అయ్యారంటే అప్పుడు ఇప్పుకోవడానికి ఒక 2-3 కుట్లు అనేది వేసుకోండి. 2-3 వేసుకుంటే చాలు, అది ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన లేదు. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి. మరి అంత పెద్దగా కూడా అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు. ఇట్లా తర్వాత ఇంకొక వైపు కూడా అట్లనే ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోండి. దారం అయిపోయింది. దారం ఎక్కించేసుకోండి. అంతా కట్ చేసేసుకోండి. తర్వాత కింద ఒకటే లెవెల్ ఉన్నదా లేదనేది చూసుకోండి. ముందు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏమైనా అప్ అండ్ డౌన్ వచ్చిందా ఏంటో అనేది సేమే ఉందండి. కింద కూడా నేను ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్నదని ఫోల్డింగ్ పెట్టలేదు, కానీ ఇది రెడీమేడ్ కుట్ట అనమాట, నీట్గా లేదు, అందుకని అది ఇప్పేసి నేను నీట్గా కుడుతున్నాను. ఫోల్డింగ్ ఉన్నదని నేను పెట్టలేదు, అది ఇప్పేసి నేను లెవెల్గా కుట్టేసుకుంటాను. ఆ కుట్టు బాగాలేదు, ఓకే. అందుకు ఇంకొంచెం క్లాత్ అనేది కిందది అది ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, అది ఇప్పినందుకు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నాకు ఎంత కావాలో అంత అనేది నేను కుట్టేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్లో అనేది ఇట్లా ఉంది కదా, ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేయాలి, తర్వాత ఇలా
సన్నగా పట్టేసుకోండి. ఇది చాలామందికి ఈ సైడ్లో కుట్టడం రాదన్నమాట. చూపిస్తున్నాను నిదానంగా చూడండి. డ్రెస్ మొత్తం కుట్టేస్తారు కానీ సైడ్లో కుట్టేటప్పటికి నీట్గా రాదని చాలామంది ఆపేస్తారు. ఇదిగోండి, ఇక్కడ వైపు వచ్చేటప్పటికి బాక్స్ మంచిగా రావాలి, నీట్గా రావాలి బాక్స్. ఇట్లా ఒకటే లెవెల్ మీద ఫోల్డింగ్. దీన్ని ఇట్లా క్లాత్ని ఇట్లా లెవెల్గా అనేసుకొని కింద చూసేది ఇవ్వండి, ఇట్లా నీట్గా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ నీడిల్ని దించి క్లాత్ ఇలా తిప్పాలి. ఓకే, మళ్ళీ ఇట్లనే సన్నగా ఫోల్డింగ్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది బాక్స్, చూసారా? అలా నీట్గా రావాలి బాక్స్, అప్పుడు డ్రెస్కి లుక్ వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఒక కుట్టు వేసాం కదా, ఇంకో కుట్టు కూడా ఇట్లానే సైడ్కి వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా ఒకటే లెవెల్ మీద ఒక సైడ్కి వేసుకోండి నీట్గా. మళ్ళీ నీడిల్ కిందకనే క్లాత్ని తిప్పాలి. ఇలా సైడ్కి కుట్టేసుకోండి. పైపింగ్ లాగా వచ్చేస్తుంది. మీరు ఎలా అంటే అలా కుట్టేస్తే నీట్గా అనిపించి చూద్దాం. చూడండి ఎంత నీట్గా వచ్చింది, చూసారా? ఇది ఎంబ్రాయిడింగ్ ఉండడం వల్ల ఇటువైపు తెలియట్లేదు, ఇటువైపు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంకొక వైపు కూడా కుట్టేసుకోండి. చూడండి ఎంత ఈజీగా 1/2 అవర్ కూడా అవ్వలేదు, డ్రెస్ అయిపోయింది. గుంజొద్దు, గుంజితే మళ్ళీ రింగిల్ లాగా వస్తుంది. గుంజు కంటే అట్లనే క్లాత్ని ఫోల్డింగ్ చేసి కూర్చోబెట్టండి. కొంతమంది లాగేస్తారు, లాగడం వల్ల నీట్గా రాదన్నమాట. ఇట్లా లాగొద్దు కుట్టేటప్పుడు, అలాగా క్లాత్ పట్టుకొని అట్లనే ఫోల్డింగ్ చేయండి. గుంజితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మంచిగా నీట్గా అనిపించదు అనమాట, ఇలా లెగిసినట్లుగా వచ్చేస్తుంది. గుంజకండి క్లాత్. అయిపోయిందండి, కింద బాటం కుట్టేస్తే అయిపోయినట్లుగా డ్రెస్ కుట్టేది. మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, నేను ఏది ఎలా కుట్టాను ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కింద కుట్టేటప్పుడు ఈ రెండు లెవెల్గా ఉన్నాయో చూసుకొని అప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది అనేది మనకు అర్థం. ఇటువైపు కూడా ఉంది, ఇదిగోండి రెండు ఒకటే లెవెల్గా అనేసుకొని ఇటువైపు కూడా సేమ్ అంతే. ఇప్పుడు కుట్టేసుకుందాం. ఫస్ట్ చిన్నగా ఇట్లా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. మీకు బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవాలని చెప్పాక లాస్ట్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ లాస్ట్లో డాట్ పెట్టుకోవాలి. అప్పుడు అనేది బ్యాక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది వెనక్కి గుంజుకోవడం వల్ల నడుము దగ్గర మంచిగా షేప్ వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత మొత్తం డ్రెస్ రెడీ అయ్యి మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ వేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇక్కడ మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు నుండి ఇక్కడికి సెంటర్లో ఇలా టేపుని పెట్టేసుకొని ఇవ్వండి, ఇది సెంటర్ అనమాట. దీని నుండి ఇవ్వండి ఒక
సెంటర్లో చూసుకుని ఒక 4 ఇంచులకి ఇటువైపు పెట్టేసుకొని ఇటువైపు ఒక 4 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. అంటే మనకి చూసుకోవాలి ఇక్కడ ఎంత గ్యాప్ ఉన్నది, ఇక్కడ ఎంత గ్యాప్ ఉన్నది అని చూసుకుంటే ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మొత్తం రెడీ అయిన తర్వాత. అప్పుడు ఇది ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు అనేది ఇక్కడ నుండి అక్కడ వరకు అనేది మనము డాట్ వేసేసుకోవాలి. ఇక ఓపెన్స్ నుండి ఇక్కడికి ఇవ్వండి, ఇక్కడ మార్కింగ్ ఒకటి పెట్టేసుకోండి. అంటే 11 ఇంచులకు వచ్చింది చూసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అంతే వేసేసుకున్న తర్వాత ఇగో కింద నుండి ఇట్లా చేయితో ఇట్లా పైకి అనేసుకొని ఇవ్వండి, ఇలా ఏళ్ళతో పైకి అని ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు అనేది కుట్టేసేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో సన్నగా కుట్టి మనము బ్లౌజులకి డాట్ ఎలా పెడతాం సెంటర్లో, ఇది సెంటర్లో ఇలా డాట్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ సన్నగా ఇట్లా లాగేయాలి. ఇలా రావాలి డాట్. ఇటువైపు కూడా సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా వేసుకోండి. కింద క్లాత్ ఉన్నదా లేదని చూసుకోండి ముందు మంచిగా మెయిన్ పార్ట్ ఇట్లా వేసుకొని ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది అన్నమాట డ్రెస్. ఇట్లా డాట్స్ వేసుకోవాలంటే తిప్పి చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంటని. ఇదిగోండి ఇక్కడ స్లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వైపు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ ఓపెన్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా లాగేసుకోవాలి. ఇదిగోండి మిషన్కి ఇట్లా అనేసుకోండి. ఇప్పుడు మీకు చూడండి రౌండ్ ఎలా వచ్చింది కనబడుతుందా? ఇదిగోండి చూడండి చాలా సన్నగా ఉంటుంది డ్రెస్ ఇది. చూసారా? అయిపోయింది డ్రెస్ కుట్టడం.